నాట్ ట్రేస్ మధ్యాహ్నం అంతా ఎంక్వైరీ ముగ్గురు హౌస్ నాట్ ట్రేస్ మిగతా ట్రేస్ అని కానీ ఒకరిని ఎక్స్పైర్ వాడు కాకుండా ఇంకొకటి బిజినెస్ ఫీస్ అనేది చిన్న అపార్ట్మెంట్ అన్ని కూడా చెక్ చేసి అశోక్ మేడం ఇది అయిపోయిందా చెక్ చేసినా ఉమెన్ పీస్ ఇంట్లో ఉండేనా check no, actually I was looking for a job. My brother was. Yeah, me, my brother, my Bobby, and his son. Your tenants here? My brother is Norway. Your tenants here? Yeah. Okay, thank you. ఈరోజు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో 150 మంది పోలీస్ సిబ్బంది, ఒక ఏసీపీ, 3 ఇన్స్పెక్టర్స్, 75 మంది సివిల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా 70 మంది ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ మండ్లగూడ ప్రాంతంలో చాలామంది ఫారినర్స్ ఉంటున్నారనే నేపథ్యంలో వాళ్ళ యొక్క వీసాసు, వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్కడ వరకు ఉంటున్నారు, ఎక్కడ వాళ్ళు జాబ్ కానీ చదువు కానీ చేస్తున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో టెనెంట్స్ ఎవరికైతే కొత్త వాళ్ళకి కిరాయికి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని మాత్రమే వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సీసీటీవీస్ కూడా ఎక్కువగా పెట్టుకోమని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రజలు నిర్భయంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారిని కోరుతున్నాము. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా 24 2 వీలర్స్ వితౌట్ డాక్యుమెంట్స్, ఒక 6 ఆటోస్, ఒక 3 సస్పెక్ట్స్, అదేవిధంగా 3 ఫారినర్స్ ఎవరికైతే వీసా ఎక్స్పైర్ అయితే వాటిని పట్టుకోవడం జరిగింది. వారి యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ వారిపైన తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేసి ఈ ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మనకు వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళని ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారము వారిని కన్సర్న్డ్ కంట్రీకి వెళ్ళడానికి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారి ఆదేశానుసారం, కోర్టు ఆదేశానుసారం వారిని వారి కంట్రీకి పంపించడానికి కృషి చేస్తాం. ये नहीं, ये कर नहीं कर उधर का कार का नहीं।
All this is what. Wait, I'm not talking to you. Earlier also you came to the police station. This is second time you are coming. No, me, I have my. No, you are the second time. Last time also I have taken you to police station. Bike, sir. Yes, bike, sir, without bike. Me, black on. Let me verify you. Just wait for some. Why did you do? Yeah, not good. No, you are supposed to get these documents renewed within the Ask them stipulated how time. I apply on the 15th. My expire on the 28th. I apply on the 15th. If I would not give it now, if I would not come now. I'll check up and send you. No problem. So why the video? No problem. This is not me, right? No issue. I get this. I said this What TV. about the other business visa? With your visa. What's your name? Yes, Sridhar? ఈ పిల్లని ఏం లేదా అది మేము తీసుకురాలే సార్, మేము తీసుకురాలే. అదే మన కాదు కాదు పవన్ వాళ్ళు పంపించారు. రాములు లెక్క ఎంత తెలుసుకోవాలి ఎంత వీళ్ళు ఎంతమంది Who is this man? This is the Who is man- Papama? This is the guys that I bought the bike. Who gave you this? Who gave you? Who gave you this? I can give you the contact everything. No, you just give the contact number. You just make this lady. This is registered in some Telugu name. You just make that lady to talk to me.